గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిన్న సింహాచలంలో చందనోత్సవం జరిగింది కదండి. ప్రతి సంవత్సరం నేను వెళ్తాను, స్వామిని దర్శించుకుంటాను. ఫ్రీ దర్శనం 3 గంటల్లో అయిపోతుందన్నమాట. ఈ సంవత్సరం కూడా అలాగే అనుకుని వెళ్ళాను. 3 గంటలు నడవడం చాలా కష్టం అయినా సరే, నాకు ఆరోగ్యం బాగపోయినా సరే వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే బయట రద్దీ లేదు, ఏమీ లేదు, అంతా ఖాళీగా ఉంది అని అనుకున్నాను అనమాట. మీరు అంత బాగా ఆర్గనైజ్ చేశారు అంతాను. ఎక్కడ లేకుండా జనాలు బ్లాక్ అవ్వకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేసి ట్రాఫిక్ కానీ ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా చేశారు. బస్సులు కూడా అడుక్కి బస్సులు వేశారండి. అసలు ఇబ్బంది లేదు, ఎంత ఈజీగా వెళ్ళొచ్చామంటే అంత ఈజీగా వెళ్ళొచ్చాం. కానీ లోపలికి వెళ్ళేసరికినండి ఫ్రీ దర్శనం 8 గంటలు పట్టిందండి. నేను ఇన్నిసార్లు ఒక 5-6 సార్లు నేను స్వామిని దర్శించుకున్నాను. 3 గంటలే పట్టింది. ఈసారి మాత్రం నాకు 8 గంటలు పట్టిందండి. అయితే లైన్లో జనాలందరూ గోల్ పెట్టేస్తున్నారు, ఇంకెప్పుడు మేము రావండి, ఇన్ని గంటలు ఎలా నడవగలం చెప్పండి, ఏదో దేవుడు ఏదో మాకు అది మంచి చేస్తాడు అనుకొని వస్తాము, ఇన్ని గంటలు నడవాలంటే ఎలా నడవగలం అని చెప్పి జనాలు గోల పెట్టి ఏడ్చారండి. ఎవరు అక్కడ షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. 8 గంటలు నాన్ స్టాప్గా ఎలా నడవగలరండి? ఇప్పుడు తిరుపతిలోని ప్రపంచవ్యాప్తంగా భక్తులు సందర్శించుకుంటారు కదా స్వామిని, అక్కడ చాలా ఈజీగా అయిపోతుంది. నేను మొన్న వెళ్ళాను తిరుపతి. వెళ్తే ఒక అరగంటలోని మహా అయితే ఒక అరగంట నడుచుంటాను. మిగతా టైము ఆ కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టేశారు, ఖాళీ అవ్వగానే పంపించారు. చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడ 8 గంటలు నాన్ స్టాప్గా ఉన్నామంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఇది మాత్రం మీరు మా గురించి ఆలోచించండి. అన్ని విషయాల్లోని మీరు ప్రశాంతంగా ఒక పద్ధతిగా క్రమశిక్షణగా అన్నీ నడిపిస్తున్నారు. ఈ విషయంలోని కూడా మా మంచి చెడ్డలు చాలా చూస్తున్నారండి. మీరు ఈ విషయంలో కూడా మమ్మల్ని కొంచెం సేవ్ చేయండి. నడిచే సమయాన్ని తగ్గించండి, వీలైనంత వరకు ఎంత వీలైతే అంత సమయాన్ని తగ్గించండి. ఎందుకంటే భక్తులు అనారోగ్యంతో ఉన్నారు, ఎక్కువ మంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఆరోగ్యం ఎవరికీ లేదు. ఈ పరిస్థితులు అలా ఉన్నాయి. పొల్యూషన్ అవనివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ అవనివ్వండి, అందరూ కూడా వీక్గానే ఉన్నారు. అందుకని ఏంటంటే ఈజీ వేలో అయినట్టు చూడండి. వీలైనంత వరకు నడిచే సమయాన్ని తగ్గించండి. ఒక దగ్గర కూర్చోబెట్టి ఖాళీ అయిన తర్వాత పంపించండి. ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు, అంతేగాని నాన్ స్టాప్గా నడిచే పని మాత్రం తగ్గించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇది నా ఒక్కదాని బాధ కాదు, లక్షల మంది భక్తుల గురించి నేను పడుతున్న వేదన ఇది. నిన్న స్వామి దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చి రాత్రి వరకు నేను ఏడ్చానండి. పాపం పిచ్చోళ్ళగా వాళ్ళందరూ అలా తిరుగుతున్నారు అని నాకు చాలా బాధ అనిపించిందండి. ఇప్పటికీ కూడా నాకు ఏడుపు వస్తుంది. అసలు ఎందుకు తిరుగుతున్నారు అలాగా? భగవంతుడు ఏదో కాపాడుతాడు కదా అనే కదా. కానీ ఇంత బాధ్యత లేకుండా, అంటే బాధ్యత ఉంది కానీ కొంచెం తెలివితేటలతోటి భక్తుల్ని సేవ్ చేద్దాము, కష్టం లేకుండా కొంచెం ఈజీ వేలో స్వామి దర్శనం ఇప్పిద్దామని ఆలోచించి మా గురించి ఆలోచించండి ప్లీజ్. జై శ్రీకృష్ణ.